ఒక పక్క వర్షం పడుతుంది. ఎంత అందంగా ఈ ప్రకృతి కనిపిస్తుందంటే, ప్రకృతిలో ఆది దంపతులు నివాసం ఉంటారని చెప్తారు. ఇది చూడండి, నా ఏకముఖి రుద్రాక్ష చెట్టు ఎంత అద్భుతంగా కాస్తున్నాయి. శివుడు కంటి నుంచి జారిన ఆనంద పుష్పాలే రుద్రాక్ష అంటారు. నా దగ్గర త్రిముఖ రుద్రాక్షలు కాస్తాయి, పంచముఖ రుద్రాక్షలు కాస్తాయి. ఇది చూడండి ఏకముఖి రుద్రాక్ష. ఈ పువ్వు చూసారా ఎంత అందంగా ప్లాస్టిక్ పూలా కనిపిస్తూ ఉంటుంది. నిజంగా వీటన్నిటికన్నా ఈ రుద్రాక్షల అందంలో గొప్పదనం ఈ పూలది. ఈ పూల సోయగం చూసిన తర్వాత ప్లాస్టిక్ పూలు కూడా ఈ పూల ముందు పనిచేయవు. అంత అందంగా ఈ పువ్వు ఉంటుంది. ఎవరైనా చూస్తే దీన్ని ప్లాస్టిక్ పువ్వు అంటారు. కాపు కూడా నాకు చాలా ఎక్కువ కాపు వస్తూ ఉంది. ఆ శివుడు నన్ను కనికరించాడా, నా భక్తికి మెచ్చాడా అని ఒక్కోసారి అనుకుంటా. ఇది ప్రకృతిలో అంతా శివైకం. ఈ సృష్టి స్థితి లయలన్నిటినీ నడిపించే లయకారుడు ఆ శివుడే. ఆ శివుడు అందరి హృదయాలలో కూడా ఎప్పుడూ ఉంటాడు. మాత లేనిది, మహదేవుడు లేనిది ఈ సృష్టి జగత్తేదీ లేదు.